నమస్తే జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు సైకాలజిస్ట్ వంగిపురపు రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఇవాళ ఏ టాపిక్ గురించి మాట్లాడతారో ఆయన మాటలో నిందాం. సార్, ఈరోజు మనం ఏ టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం? ఈ రోజు నాడు మనం చర్చించే టాపిక్ ఒంటరితనం. ఎందుకు మనిషి ఒంటరితనంగా కోరుకుంటున్నాడు, దానివల్ల లాభ నష్టాల గురించి చర్చిద్దాం. ఒంటరితనం అంటే లోన్లీనెస్ అనేది ఎందుకని సమాజంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే జనాలు ఎక్కువ ఎందుకని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు, ఎందుకని కోరుకుంటున్నారంటారు? ఇది జనాలు వేయటం కాదు నాన్న, అది మనం ప్రత్యేకంగా ఇది మన బ్రిటిషర్స్ అనుభవించినట్టుగా డివైడ్ అండ్ రూల్, ఇద్దరిని విడదీసేసి వాళ్ళు రూల్ చేయడానికి నేర్పించారు. అది 100 ఏళ్ళు వాళ్ళు పాలించటం వల్ల కానీ ఇంకా మనం అనే అనుభూతిలో ఉంటున్నాం. ఎప్పుడు చూసినా కానీ నిన్నటి రోజు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం, కానీ భవిష్యత్తులో 45% ఇప్పుడున్న ఉద్యోగాలు ఉండవు. మార్పు జరిగిపోతుంది. కానీ దాని దిశగా మనం ఏం చేయాలనేది తెలుసుకోలేక ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాం. అంటే ఈ ఒంటరితనం అనేది దేని నుంచి వస్తుందంటారు? అంటే ఇది ఒక మానసిక రుగ్మతలా ఏమైనా చూడాలంటారా, లేకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటి మీద కలిగిన ఒక ఏహ్యభావం నుంచి పుట్టుకొచ్చింది అనుకోవాలంటారు? ఇది వివిధ కోణాల నుంచి పుట్టుకొస్తుంది అన్న. ఇది మొట్టమొదటిగా ఎందుకు ఎక్కడ మొదలవుతుంది అనేది కూడా మనం ఒక చిన్న విషయంలో ఆలోచించవాలండి. పిల్లలకి ఇది పిల్లల గది అంటున్నాం. చిన్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఒకప్పుడు పిల్లల గది కాదు, అది మన అందరం ఉండే గది అనేవాళ్ళు. అది పోయి ఇప్పుడు పిల్లల గది, ఇది మా గది, ఇది నీ గది, ఇది గెస్ట్ గది అని గదుల కింద ఇంట్లోనే డివైడ్ మొదలైంది. అక్కడ ఏం చేస్తున్నాం తెలుసో తెలియకో అంటే లోన్లీనెస్ కి అక్కడే స్టెప్పింగ్ స్టోన్స్ పడుతున్నాయి. తప్పకుండా నాన్న. అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చోగానే ఇది నీ కుర్చీ, ఇది నా కుర్చీ, ఇది నా ప్లేసు, ఇక్కడ కూర్చోవాలి అని ఫిక్స్గా చేసుకోవటం వల్ల. అంటే జనరల్గా మీరు చెప్తున్నట్టుగా ఇళ్లల్లో చూస్తే కనుక ఒక సెపరేట్గా పిల్లలకు రూమ్ అని పెట్టకపోతే వాళ్ళు అందరితో కలిసి ఆడుకోవడం, చదువుకోవడం అనేది వెనకబడి ఉంటారు. వాళ్ళు సెపరేట్గా చదువుకోవడం వల్ల కొంత నాలెడ్జ్ని, విజ్ఞానాన్ని గెయిన్ చేస్తారనేటువంటి భావన ఉంది పేరెంట్స్లో. ఇది అపోహ నాన్న. ఎలా అంటే 10-15 సంవత్సరాల దాకా అందరితో కలిసి ఉండటం నేర్చుకోవాలి. 15 సంవత్సరాల తర్వాత అతనికి తెలుస్తుంది నేను చదువుకోవాలి, ఈ సమయంలో చేసుకోవాలనేది అతనికి తన ప్రజ్ఞ వల్ల తెలుస్తుంది, ఎప్పుడేం చేయాలనేది తెలుస్తుంది. అప్పుడు అతను కావాల్సినప్పుడు అప్పుడు కావాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒంటరితనాన్ని నేర్పిస్తూ పోతున్నాం. అంటే పాశ్చాత్య దేశాల్లో చూస్తే కనుక ఈవెన్ 5 years నుంచి కూడా వాళ్ళకి ఇండివిజువల్గా బెడ్ ఉండడం, వాళ్ళు ఆ రూమ్లో పడుకోవడం, అక్కడ చదువుకోవడం, అక్కడే బొమ్మలు వేసుకోవడం ఉంటుంది. అంటే అక్కడి నుంచి అడాప్ట్ అవుతూ వచ్చిందంటారా మనకి? ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక విధంగా ఎస్ అనే అనాలి. కానీ మనకి ఆలోచన ఏంటంటే అప్పుడు రోజులలో మన కుటుంబాలంతా ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల వాళ్ళవంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్. అందుకే వాళ్ళకి ఫాదర్స్ డే, మదర్స్ డే, సిస్టర్స్ డే, బ్రదర్స్ డే అన్ని రకరకాల రోజులు ఉన్నాయి. మనకి ప్రతిరోజు మంచి రోజు, ప్రతిరోజు ఆనందమైన రోజు. అంటే ఇలా ఫాదర్స్ డే, మదర్స్ డే జరుపుకోవడం అనేది కరెక్ట్ కాదంటారా? మనకి ప్రతిరోజు ఫాదర్స్ డే, ప్రతిరోజు మదర్స్ డే. నాన్న లేకుండా, బొటనవేలు లేకుండా నువ్వు ఏ పనైనా చేయగలవా? అలాగే నాన్న అమ్మ లేకుండా నీ బాల్యం అనేది ఎలా గడుస్తుందో ఒక్కసారి ఆలోచించుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. రుక్కుల పరుగుల జీవితంలో డబ్బు కోసం తాపత్రయం, డబ్బు కోసం ఆరాటం మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సో అంటే ఇది కూడా ఇట్ లీడ్స్ టు ఈ లోన్లీనెస్ అంటారా? మనం సంఘజీవి నాన్న, మన సంఘంలో బతకాలి, నలుగురితో కలిసి ఉండాలి. కానీ మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే డబ్బు అన్నారు. డబ్బు అన్నీ కొనలేదు. కార్పొరేట్ హాస్పిటల్ ఖాళీగా ఉన్నాయి, మరి అక్కడ ఆరోగ్యాన్ని కొనుక్కుండేటట్టయితే అన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు అంత ఫుల్గా ఉంటున్నాయి? ఇది మొట్టమొదటిగా డబ్బు కన్నా కూడా కావాల్సింది ఏంటంటే నీ మనసుకి, నీ మెదడుకి ఆనందకరమైనటువంటి అంశాలను ఎన్నుకోవటంలో నీలో జరిగినటువంటి మార్పు. ఇది మొట్టమొదటిగా. ఇది ఎక్కడ ఒంటరితనం కావాలనేది కూడా మొట్టమొదటిగా పిల్లలకి తెలుసుకోవాలి. జీవితంలో ఒక భాగస్వామిని తెచ్చుకుంటున్నప్పుడు ఒంటరిగా కూర్చొని నా అలవాట్లు, తన అలవాట్లు అనే మీద బేరేజ్ వేసుకుంటే అక్కడ ఒంటరితనం అనేది హెల్ప్ చేస్తుంది. చదువుకుండేటప్పుడు నేను చదువుతున్నవి పాత దీనికి ఎందుకు చదువుతున్నాను, ఎందుకు మార్పు చేస్తున్నానని తెలుసుకుంటే అక్కడ ప్రజ్ఞ అనేది తెలుస్తుంటుంది. ఇవేమవుతుందంటే మన ప్రజ్ఞని ఎక్కడ ఒంటరితనాన్ని తెలుసుకోలేకపోతున్నప్పుడు ఆ ఒంటరితనంలో మనం ఏం చేస్తున్నామంటే మనకు తెలియకుండానే మనం మోసం చేసుకుంటున్నాం. నీ మీద నీకు నియంత్రణ లేకపోవటం, అనుభూతి అనేది లేకపోవటం. ఎప్పుడైతే మనం ఒక అద్దం ముందు వెళ్తాం,
అది తెలియకుండానే మన చెయ్యి జుట్టు మీదకి వెళ్ళిపోయి టక్కమని జుట్టు సవరించుకుంటాం. అది ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీ సవరించుకుంటూ చేసుకుంటాం. అలాగే ఇంటి బయటికి రాగానే ఇవాళ రేపు కాళ్ళ చెప్పుల కోసం ఎదురు చూసుకుంటాం, కుడి కాలుకి కరెక్ట్గా వేసుకుంటాం. మరి ఇంత తెలిసిన మనిషి ఒంటరితనాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే ఆ ఒంటరితనంలో నా తప్పులు ఎవరన్నా గుర్తిస్తారేమో అని. అంటే గడియారం ముళ్ళు ఎప్పుడు ముందరికే వెళ్తుంది కానీ వెనకకు వెళ్తే ఎవరు చేతి గడియారం పెట్టుకోరు. కానీ అది ముందరికి వెళ్ళటం వల్ల అది చేతికి బరువైనా కానీ ఆ గడియారాన్ని పెట్టుకొని మోయటానికి అనుభూతిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే నువ్వు చేస్తున్న దాన్ని తెలుసుకొని పరిపక్వత తెచ్చుకొని అప్పుడు ఎప్పుడైతే మనం చేస్తున్నాను. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక అతను ఈత కొడుతున్నాడు. ఆ రైతు వస్తున్నప్పుడు అక్కడి నుంచి దూరంగా అరుపులు నింపడితే రక్షించండి రక్షించండి, నేను మధ్యలో ఇదన్నాను పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అతన్ని కాపాడుతాడు, కాపాడి లేపి పంపిస్తాడు. మొన్నాడు అతని ఇంటి దగ్గరికి ఒక పెద్ద బండి వచ్చి ఆగుతుంది. ఏంటి జట్కా బండిలాగా వచ్చి ఆగితే ఇతను ఆగిపోతే లోపలికి వచ్చి కూర్చొని, బాబు నిన్న నువ్వు నన్ను నా కొడుకుని రక్షించావు, చాలా గొప్ప ఇది, నీవు చేసిన కృతజ్ఞతగా నీకు ఏదని అంటే, బాబు నేను ఫలితం ఆశించి చేయలేదు, నా బాధ్యతగా నేను చేశాను అంటాడు. అతను ఎలా ఇతనికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని ఆలోచిస్తూ ఇటు అటు చూస్తూ ఈ పిల్లవాడు ఎవరు అంటాడు. నా కొడుకు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను వీడిని ఎక్కువ చదివించలేకపోయాను, నా ఆర్థిక పరిస్థితి బాగాలేక, అందుకని వీడు ఇప్పుడు వచ్చి నా పొలంలో నాకు సహాయం చేయడానికి వస్తున్నాడు అన్నాడు. సహాయం చేస్తుండే అక్కడ చూడండి, ఒంటరితనంలో ఉన్నా కూడా నిర్ణయాలు తీసుకున్నాడు. అక్కడ తను ఒంటరితనంగా ఉన్నాడు. అంటే వెంటనే అన్నాడు, ఈ అబ్బాయిని నేను చదివించడానికి నాకు అవకాశం ఇస్తావా అని అన్నాడు. వెంటనే అబ్బాయి నవ్వుతాడు. తండ్రి కొడుకు వైపు చూసి, అరే పిల్లవాడు నవ్వుతున్నాడు, చదువుకోవటానికి అవకాశం వాడికి ఉంది కదా, మీకు శ్రమ కాకపోతే చదివించండి అన్నాడు. అక్కడ క్షణికమైనటువంటి దీనికోసం అలా తను ఒంటరితనంలో కూడా తను పోరాడుతున్న దాన్ని కూడా పక్కన పెట్టి తనకు కొడుకు దీనికోసం చదివి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అతను కొన్నాళ్ళైన తర్వాత పిల్లలు పెరుగుతున్నప్పుడు ఎవరైతే ఈ డబ్బు ఇచ్చి చదివించాడో అతని కొడుకు ఒక రోగానికి గురి అవుతాడు. వెంటనే ఈ అబ్బాయి సైంటిస్ట్ అయ్యి ఆ అబ్బాయి కోసం ఒక మందు కానీ పెన్సిలిన్ అనేది కనిపెట్టాడు. ఆ పెన్సిలిన్ అనేది అతనికి ఇచ్చి చేసిన తర్వాత ఇతనేమో సైంటిస్ట్ అయ్యాడు, అతను అమెరికాకి అధ్యక్షుడిగా మారాడు. ఇది చూడండి, ఇక్కడ క్షణమైన దీనికి ఒంటరితనంలో నుంచి తన ఆలోచన నిర్ణయాన్ని ఎప్పుడైతే కొడుకు వైపు కూడా ఆలోచించి కొడుకు నవ్వును అర్థం చేసుకున్న తండ్రి, కొడుకు మాట కూడా చెప్పలేదు, నవ్వును అర్థం చేసుకున్న తండ్రి అతనికి ఇబ్బంది కాకుండా ఉన్నప్పుడు భవిష్యత్తులో అతను రుణం తీర్చుకోవటానికి ఇతను కష్టపడి అది పెన్సిలిన్ అనేది కనుక్కొని అతను ఇచ్చినటువంటి దేనికి ఇద్దరు తన చిరస్థాయిగా మన చరిత్రలో మిగిలిపోయారు. వాళ్ళ పేర్లు నేను చెప్పక్కర్లేదు. ఎందువల్ల అంటే ఈ రోజు వాళ్ళు అంత పాపులర్. భాగస్వామి మరణం కానివ్వండి, లేకపోతే అందరినీ కోల్పోయినటువంటి మనుషులు ఉంటారు, సింగిల్గా మిగులుతారు, వీళ్ళందరూ ఒంటరితనంలోనే మొగ్గుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు బయటపడడానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే బాగుంటుందంటారు? మొట్టమొదటిగా వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి ఒంటరిగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఏదైనా ఇది కానీ ఆలోచించవలసింది. ఇవాళ రేపు మనం ఎక్కువగా చూస్తుంటున్నాం, మన పిల్లలు వలస వెళ్ళిపోయి వేరే దేశాలలో బతుకుతూ పెద్దవాళ్ళు ఇక్కడే ఉండి మేము ఒంటరిగా ఉండిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఆలోచించవలసింది, నీ యొక్క నైపుణ్యతను ఇంకొక నలుగురు పిల్లలకు పంచుతాను అని చెప్పి నిస్వార్థంగా సేవ చేయగలిగితే అది తప్పకుండా నువ్వు ఒంటరివాడి కాదు, నీ పిల్లల్లాగా ఇంకొక నలుగురు పిల్లల్ని పెంచడానికి నీకు ఆస్కారం ఏర్పడుతుంది, నీ విజ్ఞానం పనికొస్తుందని మార్పు తెచ్చుకోవటానికి నీకు ఉపయోగపడుతుంది. ఇది చేయాలంటే మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, నువ్వు నలుగురితో కలిసి వెళ్ళటం, వాళ్ళతో వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలను అర్థం చేసుకొని నేను మేలు చేస్తున్నాను అహం కాకుండా నేను నీకున్నాను నాన్న అని చెప్పగలిగే స్థాయికి ఎదగలిగితే ప్రతి విద్యార్థి విదేశాలలో మన దేశానికి మంచి పేరు తెస్తున్నాడు. మరి మన దగ్గర చేయలేకపోవటం కారణం ఏంటంటే, నేనే చేశానని చెప్పుకోవటం వల్ల సమస్యలు వస్తున్నాయి. చెప్పుకోకుండా, అందుకనే అంటారు కుడి చేతిలో దానం చేసింది ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేతితో చేసిన దానం కుడి చేతికి తెలియద్దు అని చెప్తారు. ఇది ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో అతను ఎక్కడికి వెళ్ళినా కానీ నా వాడిని గుండెలో పెట్టుకొని నిన్ను సురక్షితంగా కాపాడటానికి ఏర్పడుతుంది. అంటే ఒంటరితనం అనేది ఒక సామాజిక సమస్యగా చూడాలంటారా, వ్యక్తిగత సమస్యగా చూడాలంటారా? ఇది వ్యక్తిగతమైన సమస్య, సామాజిక సమస్య కాదు. ఇది వ్యక్తిగతంగా, ఇది నువ్వు కోరుకొని తెచ్చుకున్నది. ఈ కోరుకొని తెచ్చుకున్న దాన్ని నువ్వు సమాజం మీద తోయటానికి నీకు అర్హత లేదు. మొట్టమొదటిగా తెలుసుకోవాలి. రెండోది, ఒంటరితనాన్ని ఎప్పుడు కోరుకుంటావంటే నువ్వు చెయ్యరాని పని చేసినప్పుడు అది కంపల్సరీగా నువ్వు ఒంటరితనాన్ని కోరుకుంటావు. లేదు అంటే ఒక రకమైన ప్రాయశ్చిత్తం. రెండోది,
ఇంకో చిన్నప్పటి నుంచి నీ పెంచే ప్రేమ మనం ఎంతసేపు పక్క పిల్లవాడితో ఆడుకుంటే నీ వస్తువులు తీసుకుంటాడేమో, పక్క పిల్లవాడితో చేస్తే మన ఇంటి విషయాలు తెలుస్తాయని చెప్పి తల్లిదండ్రులు నేర్పించడం వల్ల. మూడోది, ఎంతసేపటికి వాడి మార్కులతో నన్ను పోలుస్తున్నారు చేస్తున్నారు కాబట్టి నేను ఎవరితో కలవద్దు అనుకొని ఒక విద్యార్థి అనుకోవటం వల్ల. వ్యాపార వలనలో పోటీ లేకుండా ఉంటే నేను బాగా గెలుస్తానని చెప్పుకునే వ్యక్తులు ఉండటం వల్ల. ఈ సోషల్ మీడియా ప్రభావం కానీ లేకపోతే ప్రాథమిక మాధ్యమాలు కానీ వీటి ప్రభావం ఎంతవరకు ఉందంటారు? అంటే వాటికి లోనై ఒంటరితనానికి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారంటారు? ఇది ఒక అపోహ నేను అనుకోవాలి. ఎందుకంటే ఆ రిమోట్ అనేది నీ చేతిలో ఉంది. ఏది ఎలా మార్చుకోవాలి, ఏది అవసరమో ఏది అవసరమే. దీనికి చాలా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాల్సింది, గొంగళ పురుగులాగా తిరిగినటువంటిది కోశస్ దశలోకి వెళ్ళి ఒంటరితనాన్ని కొనుక్కొని ఒక సీతాకోక చిలుకలాగా ఉంచి శక్తిగా బయటకు వస్తుంది. బుద్ధుడు కూడా పుట్టింది గొప్ప ఇంట్లో పుట్టినా కూడా చెట్టు కిందకు వచ్చి రిలీజ్ అయిపోయి గౌతమ్ బుద్ధుడిగా ఉండి సైలెన్స్ అనేది గోల్డ్గా, అంటే నిశ్శబ్దం అనేది గోల్డ్గా కూడా మార్చిన వ్యక్తిగా మారారు. ఇది మొట్టమొదటిగా తెలుసుకొని మీడియా వీళ్ళని అంటాం కాదు. నువ్వు తీసుకుండేది నీకు ఇష్టమైన పదార్థాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఎలా అయితే అనుభూతి పొందుతూ దాని యొక్క ఫలితాన్ని నువ్వు పొందుతున్నావో, మీడియాను కూడా తీసుకోవాల్సిన విషయాలేంటి, ఏ వయసులో ఏది చూడాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి, ఇంట్లో అన్న ఇచ్చేస్తున్నప్పుడు ఎట్లా, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని బంద్ చేసి. ఎందుకంటే మనకి చాలా మటుకు వేరుగా టెక్నాలజీ పెరగటం వల్ల అవి మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు. సమయాన్ని వాడుకోవటం తెలియట్లేదు. సమయంలో నైపుణ్యత పెంచుకోవాలి. ఇదివరకు అయితే కనుక పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉండేవి, బయటకు వెళ్ళి ఆడుకునేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. పిల్లలు మొబైల్ ఇచ్చి ఒక రూమ్లో వాళ్ళు ఓన్గా ఇండివిజువల్గా ఒక రూమ్లో కూర్చొని ఆడుకోవడం, ఇలా అంటే ఒక రకమైనటువంటి లోన్లీనెస్కి ఫీల్ అవుతున్నారని చెప్పి చాలా సర్వేలు కూడా తెలియజెప్పడం జరిగింది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? దీన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒకటి విషయం ఏంటంటే, ఎండాకాలపు సెలవుల్లో మీ పిల్లలతో పాటు పొద్దున్నే లేచి ఒక పార్కులోకి తీసుకెళ్ళి ఆడిపించండి. అప్పుడు నాన్నకి అమ్మ మీద నమ్మకం ఎలా వస్తుందంటే, సెలవులు ఉంటే నాన్న బయటికి తీసుకెళ్తారు, తప్పకుండా నాతో కాలాన్ని వెచ్చిస్తారు. ఎప్పుడైతే పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆఫీసు విషయాలు కాకుండా ఇంటి విషయాలను ఎక్కువగా పట్టించుకొని చేస్తున్నారో, అప్పుడు గదిలోకి వెళ్ళి పిల్లవాడు మొబైల్తో ఆడుకోవాల్సిన అవసరం కానీ ఏది పెరగదు. రెండవది, పిల్లవాళ్ళకి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది కూడా వయసు. మనం ఏం చేస్తున్నామంటే, ఒక వస్తువు తెచ్చిన తర్వాత వాడిన తర్వాత అది పాడైపోతే క్యాటలాగ్ బుక్ తీసి చదవటం మొదలు పెడుతున్నాం. దురదృష్టం ఏంటంటే, ముందర క్యాటలాగ్ చదివి ఆ వస్తువును వాడే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ముందర క్యాటలాగ్ చదవండి. నెక్స్ట్ థింగ్, పిల్లలు ఎప్పటికీ వాళ్ళంతా వాళ్ళని నేర్చుకోరు నాన్న. మనం పెద్దవాళ్ళ యొక్క నీడలే మన పిల్లలు. ఆ నీడని ఎప్పుడైతే నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతావో మార్పు అనేది పిల్లల నుంచి జరుగుతుంది. మనం బ్లేమ్ చేస్తాము. పిల్లలు ఎప్పుడూ ఏ విధంగా తప్పు చేయరు. వాళ్ళు తప్పు మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తులు చుట్టూ ఉండటం వల్ల తప్పు చేస్తారు. కానీ వాళ్ళ పిల్లలు ఎప్పుడు దేవుళ్ళు. వాళ్ళ దేనికి దే ఆర్ డిఫరెంట్, దే కెన్ ఐడెంటిఫై ద థింగ్స్ వెరీ ఫాస్ట్. అంటే సోషల్ మీడియా ప్రభావం కూడా ఎంతో కొంత లేకపోలేదనిపిస్తుంది నాకు. ఆఫీస్లో ఉద్యోగం చేసి అలసిపోయాయని చెప్పి ఇంట్లో రాగానే సోఫా కూర్చొని నువ్వు ఫస్ట్ నువ్వే రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తాం. అంటే ఇప్పుడున్న యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానీ ఏదైనా కూడా అంతే కదా సార్. అందుకనే అంటారు కానీ నాన్న, ఫేస్బుక్ 13 ఏళ్ల తర్వాత పిల్లవాడే ఓపెన్ చేయమన్నారు. కానీ దాన్ని ఎవరైనా తెలుసు? ఎంతమందికి తెలుసు? అలాగే యూట్యూబ్లో ఏది చూడాలి, టెక్నాలజీ ఏది చూడాలి, ఏది లాక్ చేయాలనేది కూడా మన దగ్గర టెక్నాలజీ ఇది మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తాం, అన్నీ ఇచ్చేస్తాం. మంచి ఎప్పుడు గుర్తింపు పడి చెడు ఉన్నప్పుడే. ఆ చెడుని ఎప్పుడైతే నువ్వు పాదం కిందకు నొక్కపెట్టి మంచిని ఎదగలగటానికి చేయగలిగితే, దీనికి మీడియా ఒక విధంగా ప్రభావం చూపదని. కానీ ఆ వాడే విధానాన్ని బట్టి, తీసుకుంటే విధానాన్ని బట్టి, ఇచ్చే వ్యక్తిని బట్టి ప్రతి సమస్య ఉంటుంది. సార్, కొన్ని కారణాల వల్ల ఒంటరితనం అనేది వాళ్ళందరికీ వచ్చేస్తుంది. కొంతమందికి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోవడం కానీ, భాగస్వామిని కోల్పోవడం కానీ, అలా కాకుండా కొంతమంది ఒంటరితనంలోనే ఉంటూ ఉంటారు. అందరిలో ఉన్నా సరే ఒంటరితనంగా నేను ఒంటరిని అనేటువంటి ఫీలింగ్తో ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకురావడం ఎలా? ఎందుకని వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి? ఇది చాలా మటుకు ఏమవుతుందంటే, జీవితంలో మనం వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తాం, పోయేటప్పుడు ఒంటరిగా పోతాం అనేది కొంతమంది మైండ్లో చాలా స్ట్రాంగ్గా పాతుకుపోయింది. కానీ ఒంటరిగా వచ్చిన వాళ్ళకి మన పేరు మనం పెట్టుకోవట్లేదు. మన వాళ్ళు ఇచ్చిన పేరే మనం పెట్టుకుంటున్నాం. అన్నీ ఇవ్వటం అనేది బయట, విద్య అనేది కూడా బయట నుంచి వచ్చిందే మనం తీసుకుంటున్నాం, దాన్ని చేస్తున్నాం. చేసే పనిని కూడా డబ్బు కింద మార్చుకునే కూడా బయట నుంచి వచ్చినవి. కానీ మనం ఇవన్నీ ఏమనుకుంటాము, మనది ఇది ఎప్పుడు శాశ్వతంగా మన దగ్గరే ఉంటాయి, మన దగ్గర నుంచి పోవని. కానీ అన్నిట్లో కల్లా ఒక్కటి మనం మర్చిపోతున్నాము, విద్య ఒక్కటే నీ ఎంబడి ఉంటుంది. అందుకనే విద్యకి తక్కిన జంతువులు బతుకున్న వాటి ఎవరికి విద్య అనేది లేదు. ఉట్టి మనిషి ఒక్కడికే విద్య అనేది కావాలి.
మార్పుకి నేర్పుకి. ఎందుకంటే మనిషి అన్నిటికంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతను భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ప్రజ్ఞను పెంచుకుంటూ ఈ రోజునాటి చరిత్ర సృష్టించిన వాడు మనిషి. ఈ మనిషికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా నేను ఒంటరితనంగా ఎందుకు కోరుకుంటున్నాడు అనేది 2 అంశాలు ఎక్కువగా చెప్పడం. తనకి ఇతరుల పట్ల నమ్మకం తక్కువగా ఉండటం. రెండోది ఎంతసేపటికి ఇది నేనొక్కడినే అనుభవించాలి, ఇంకెవరూ దీనికి అనుభవించటానికి అర్హత లేదు. కానీ అక్కడ మర్చిపోతుంది అంటే ఇతరులకు కూడా నేను పంచగలిగితే ఆనందాన్ని ఇవ్వగలిగే స్థాయికి నేను చేస్తున్నప్పుడు రకరకాల అంశాల నుంచి బయటపడతాను. ఇది మన టీనేజ్లో చూస్తే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి నన్ను కంపల్సరీగా ప్రేమించాలని అమ్మాయి రిజెక్ట్ చేయగానే యాసిడ్ పోస్ట్ చేయటం కానీ ఇవన్నీ రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి మొట్టమొదటిగా ఒంటరితనంగా వెళ్ళటానికి కారణమవుతున్న ఏంటంటే కుటుంబ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పులని మనం పాజిటివ్గా పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేయకుండా నెగటివ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఆలోచన తీరుని అతన్ని ఎప్పుడు అణిచివేయటం. చిన్నప్పుడు 7 ఏళ్ల వయసు వచ్చేదాకా పిల్లలు చాలా క్వశ్చన్లు వేస్తారు. ఎంతమంది తల్లిదండ్రులు సమాధానం చెప్తున్నారు? అక్కడ దాంతో నాకెవరూ సమాధానం చెప్పట్లేదని చెప్పి ఒంటరితనానికి వెళ్ళటానికి ఆస్కారంగా మారుతోంది. అటువంటి వాళ్ళు మీరు యవ్వనంలో వచ్చినప్పుడు మీరు అడిగినటువంటివి ఇతరుల్లో కలవలేకపోవడానికి సమస్యగా మారుతుంది. ఒకప్పటి జంటలు చూస్తే కనుక ఏకాంతం వైపు ఎక్కువగా అడుగులు వేస్తూ ఉండేవారు. ఇప్పుడు జంటలు చూస్తే కనుక ఒంటరితనం వైపు అంటే ఎవరికి వారే ఏమైనా తీరే అన్న సందంగా తయారవుతూ వస్తున్నాయి చాలా ఫ్యామిలీస్. అఫ్ కోర్స్ ఇట్ లీడ్స్ టు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మళ్ళీ విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. ఎందుకని ఇలా జరుగుతుందంటారు? ఈ ఒంటరితనం అనేటువంటి దాన్ని ఎలా నిర్వచించవచ్చు జంటల విషయంలో? కానీ జంటల విషయంలో ఈ విషయంకి వచ్చేసరికల్లా నీకేదైనా సమస్య వచ్చినప్పుడు ఎదురుగా కూర్చొని పరిష్కరించుకో, కానీ నీకున్న మొబైల్ తీసుకొని ఇంటి వాళ్ళకి అది సమస్యగా పరిగణించదు. ఎందుకంటే మనకి పాత దీంట్లో ఒక చిన్న సామెత ఉంది, నీ ఇంట్లో ఆనందంగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్ళు అని చెప్పి తండ్రి కూతురికి చెప్పినటువంటి పెళ్లి ఇవి చాలా ఉండేవి. ఇవాళ రేపు ఏంటంటే ఇంట్లో చిన్న సమస్యను కూడా అది పూర్తిగా వర్ణించకుండా మొబైల్స్ వచ్చాయని చెప్పి వాళ్ళకి చెప్పడం వల్ల అది చూసే విధానంలో మార్పు వస్తుంది. మొబైల్ అనేది ఎలా నియంత్రించుకోవాలి. రెండోది నీ విద్య అనేది నీ జీవితానికి ఉపయోగపడేటట్టుగా మార్చుకోవాలి, అంతేగాని అది సంపాదనకు ఒక్కదానికి అన్నట్టుగా మార్చుకోకుండా. మూడోది ఎప్పుడైనా సరే ఎక్కడన్నా ఎవరికైనా అవసరం ఉంది అనగానే నువ్వు వెళ్ళి పరుగున వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి నీకు ఆర్థిక పరంగా కాదు నీ చేత నేనంత మటుకు నువ్వు ఒక వ్యక్తిగా వెళ్ళి సహాయపడితే అప్పుడు నీ దగ్గర సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా వస్తారు. ఇది ఎప్పుడైతే ఈ 3 జరుగుతాయో 4వ విషయం, అంతేగాని నలుగురితో ఉండమంటే ఏదో ఇచ్చేస్తుంది కాదు, ఆ 4వ వ్యక్తి నిన్ను ఏ విషయంలో అయినా సరే ఇతను కష్టం వస్తుంటే ఆపే వ్యక్తిగా మారుతాడు. అప్పుడు ఒంటరితనం అనేది దూరం జరుగుతుంది. ఇది మొట్టమొదటిగా తెలుసుకుంటే నలుగురితో కలిసి ఉండటం అనేది, నలుగురితో మంచి కలుసుకుంటూ ఉంటే మార్పు అనేది జరుగుతుంది. మార్పు ఎప్పుడు జరుగుతుందంటే గద్ద ఎంత పైకి ఎగిరినా భూమి మీద ఉన్న ఎలుకను చూడగలదు, అది నీ విజ్ఞానం అవ్వాలి. గద్ద 40 సంవత్సరాలు అయిన తర్వాత ఒక ముక్కుని రెక్కల్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ కొత్తవి తెచ్చుకొని తన జీవిత అనుభవం మార్చుకుంటుంది. అందుకే మన వివాహం అయిన తర్వాత విషయాలను ఎలా తీర్చుకోవాలో ఎలా మార్చుకోవాలని తెలుసుకుంటే మనం గద్ద కంటే ఎత్తుగా ఎదగగలం, మార్పు తెలుసుకోగలం, జీవితాన్ని పెంచుకోగలం. ఒంటరితనం నుంచి మారదాము, నైపుణ్యతగా తీసుకుందాం అనేదే మనం ఈరోజు మాట్లాడింది. సార్, వేరే చాలా కంట్రీస్లో చూస్తే కనుక ఒంటరితనాన్ని రూపుమాపడానికి చాలా స్పెషల్గా మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం మనం. అలాగే మన దేశానికి సంబంధించినంత వరకు ఈ ఒంటరితనాన్ని రూపుమాపే దిశగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం తరపు నుంచి, కానీ అలాగే ఎటువంటి వ్యాపకాలు పెట్టుకుంటే వ్యక్తిగతంగా మనుషులు ఈ ఒంటరితనానికి దూరం వచ్చుంటారు? విదేశాలలో కుటుంబ వ్యవస్థ అనేది చిన్న భిన్నంగా ఉంటుందన్న. స్కూళ్ళల్లో కాలేజీలలో మొట్టమొదటిగా చేయవలసింది పిల్లలతో ప్రాజెక్ట్ వర్క్స్ను గ్రూపుగా చేయించటం వల్ల. రెండవది ఇంట్లో కూడా ఏదన్నా అతిథి వచ్చినప్పుడు తల్లిదండ్రులు వీళ్ళు వెళ్ళి నీళ్ళు ఇవ్వకుండా పిల్లల చేత నలుగురితో వాళ్ళని ఇప్పించి చేయించటం వల్ల ఇంట్లో కావాల్సినటువంటి ఖర్చులు కానీ విషయాలు కానీ పిల్లల చేత డబ్బు వెచ్చించటం అనేది నేర్పించటం వల్ల వాళ్ళకి ఒంటరితనం పోయి నలుగురితో ఎలా కలవాలి, ఈ పాలతను మనం డబ్బులు ఇస్తే కదా పాలు పోస్తున్నాడు అనేది ఎప్పుడైతే భావన కల్పిస్తూ చేసినప్పుడు మార్పు వస్తుంది. ఇది మనం ఫస్ట్ గవర్నమెంట్ కన్నా కూడా మొట్టమొదటిగా ఇంట్లో నుంచి చేసుకుంటూ వెళ్తే ఆల్రెడీ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్లో ఇది ఒక శాఖ ఉంది, దాని నుంచి కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. మనకి రకరకాల వీటికి ప్రజ్ఞలో మార్పు తెస్తున్నారు. ఎందుకంటే ఆటల్లో ఆడేటప్పుడు అతని యొక్క లక్ష్యం ఒంటరితనంగా చేరటం ఎలాంటిది అనేది అవసరం, కానీ విజ్ఞానంలో ఒంటరితనంగా ఆ విజ్ఞానం చేరటం కాదు,
ఈ పోటీ ప్రపంచంలో ఈ కాంపిటీషన్ వరల్డ్ గ్రూప్ డిస్కషన్స్ ఎక్కువగా గ్రూప్గా డిస్కస్ చేయటము, దాని తర్వాత ఒక సబ్జెక్ట్ తీసుకొని దానిలో ఉన్నటువంటి లోటుపాట్లని ఎక్కువగా తరగతి గదులలో ఎక్కువగా చర్చించుకోవటం. దాని తర్వాత మూడో విషయం వచ్చేసరికల్లా ఇంట్లో కూడా ఆదివారం పూట 1 గంట సేపు కుటుంబ సభ్యులందరూ కలిసి గత వారం ఏం జరిగింది, రాబోయే వారంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నది అనేది ఎప్పుడైతే ఇంట్లో కూడా చర్చ అనేది జరుగుతూ ఉంటుందో ఈ మార్పుకి సంఘటన వేసి ఉంటుంది. కుడి కాలు ముందర పడ్డదని చెప్పి ఎడమ కాలు ఏడుస్తూ కూర్చుంటే నడక అనేది జరగదు. మార్పు అనేది నడకలో ఉంది కాబట్టి ఆ నడకను నేర్చుకుందాము, ఆ అనుభూతిని తెచ్చుకుందాము. అప్పుడు మన చెవులు అనేవి నిక్కటగా పాము చెవుల్లాగా పనిచేస్తాయి, వెనకటి పెరుగుతుంది, మాట తక్కువ పని ఎక్కువగా మారిన రోజునాడు నైపుణ్యత పెరుగుతుంది, నైపుణ్యత పెరిగిన రోజునాడు లక్ష్యం చేరటానికి ఆనందకరమైనటువంటి కలలు కన్నటువంటి అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి ఆశయాలకి చేరటానికి మార్గదర్శకంగా మారుతుంది. రైట్ సార్. అండ్ ముఖ్యంగా మీరు చెప్పిన దాంట్లో చూస్తే పేరెంట్స్ చాలా ప్రభావితం చూపిస్తారు అంటారు ఈ ఒంటరితనానికి సంబంధించిన. తప్పకుండా తల్లిదండ్రుల యొక్క మొట్టమొదటి గురువులు. అందుకే దేవుడు మన వెంబడి ఉండలేక అమ్మని నాన్నని ఇచ్చారు. వాళ్ళ పాదాల దగ్గర శిరస్సు ఉంచగలిగితే జీవితంలో ఎక్కడైనా సరే తల ఎత్తుకొని బతకటానికి ఆస్కారం ఏర్పడుతుంది. సార్, ఎటువంటి వ్యాపకాలు తీసుకుంటే బెటర్ అంటారు ఒంటరితనం నుంచి బయటపడడానికి? ఒంటరితనం నుంచి బయటపడటానికి వ్యాపకాలు చేయాలంటే నీకు ఒక మంచి ఆహ్లాదకరమైన హ్యాబిట్ అనేది ఉండాలి. అదే హ్యాబిట్ ఏంటి, చదవటం అని కానీ, లేకపోతే ఒక చిన్న ఏరియాకి వెళ్ళి నలుగురితో కూర్చొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసుకోవటంలో కానీ, అది మొట్టమొదటిగా ఒంటరితనం నుంచి జయించడానికి మార్గదర్శకంగా మారుతుంది. రెండోది, నీకు తెలిసిన అనుభూతిని కాకుండా వాళ్ళకి తెలిసినవి కూడా నువ్వు తెలుసుకొని రెండిటిని మేళవితంగా మార్చుకుంటే ఆ ఒంటరితనం నుంచి బయటపడటానికి. మూడోది, నీ దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు నలుగురికి పంచగలిగే స్థాయికి నువ్వు ఎదగగలిగితే అది నీకు ఒంటరితనం నుంచి బయటపడటానికి మార్గం అవుతుంది. తర్వాత నాకు తెలిసిన దానికన్నా కూడా నేను చదువుకొని నలుగురితో చర్చించుకొని ఆ విషయంలో పరించి గత చరిత్ర గురించి మాట్లాడకుండా భవిష్యత్తు గురించి మాట్లాడితే అప్పుడు అది ఒంటరితనం నుంచి బయటపడటానికి మార్గంగా మారుతుంది. కానీ గతంలో కూర్చొని భవిష్యత్తుని వదులుకోవద్దు. గతంలో ఉన్నది అనుభవంగా మార్చుకొని పునాదిగా వేసుకుంటే భవిష్యత్తు అనేది గోడగా మారుతుంది, అనుభూతిగా మారుతుంది. అది మొట్టమొదటిగా చేయగలిగితే ఒక విద్యార్థికి చదువు ఎంత ఇంపార్టెంటో, ఒక తల్లిదండ్రులకి పిల్లల యొక్క అభిరుచులను తెలుసుకోవటం ఎంత ఇంపార్టెంటో, ఒక గురువుకి తను చెప్పే పాఠం పిల్లవాడికి ఎప్పుడైతే అర్థమయ్యి దాని భవిష్యత్తుకు ఉపయోగపడేటట్టు మారుతుందో ఒంటరితనం అనేది దానంతట అదే తరిమి కొట్టిన వాళ్ళం అవుతాము, మార్పు జరుగుతుంది, ఎదుగుదలకి మార్గం అవుతుంది. ఇది నైపుణ్యతకి మార్గదర్శకంగా మారుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. మాకు చాలా సంతోషం అండి జైహోకి వచ్చి చాలా చక్కటి విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సో ఇది ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర. తిరిగి మరో జైహో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.